మరీ గట్టిగా నొక్కేకు, ఊపిరాడక వదిన చచ్చూరుకుంటా. మనసులు కలిసినట్టు లేదు, మర్డర్ చేస్తున్నట్టు ఉంది. డాడీ చూసావా అబ్బాయిలో ఎంత ఆనందం. ఆనందమా అవుదమా హార్ట్ అటాక్ వచ్చి అడిచాడు. ఆగండి. అది కొడుకు పెళ్లి చేసుకొస్తే తండ్రి అనాల్సిన డైలాగు, తండ్రి పెళ్లి చేసుకొస్తే కొడుకు అనే డైలాగ్ కాదు. నువ్వు తాళి కట్టింది ఎవరికో తెలుసా? ఓ నీడ లేని ఆడదానికి. నీడ లేకపోతే ఓ చెట్టు చూపించాలి, లేదా ఓ షెడ్ అయించాలి, అంతేకాని అబ్బాయి గారికి ఇప్పుడు తెలిసింది నొప్పి. మీరైతే ప్రేమ పేరుతో అమ్మా నాన్నల్ని ఏడిపిస్తారు, కనీ పెంచిన పాపానికి నరకం చూపిస్తారు, ఇదే పాయింట్ తో కథలు రాస్తారు, సినిమాలు తీస్తారు. అదే మేం చేస్తే మీరు భరించలేరా? నువ్వు చేసిన ఈ దారుణానికి కారణం నా ప్రేమేనని నాకు తెలుసు. అందుకే నువ్వు ఈ తడిగుడ్డతో పొత్తు పెట్టుకుని నన్ను బురిడిని చేశావు, నా ప్రేమను ఓడించావు. నో మై డియర్ సన్, నా ప్రేమను గెలిపించుకోవాలని ఈ పని చేశాను. రీబోరుకొచ్చిన ఈ వయస్సులో నీకు ఈ పెళ్లి అవసరమా? ప్రేమకు వయస్సు ప్రాంతీయ భేదాలు లేవని నువ్వేగా చెప్పావు. బాధపడకు బాబు, మళ్ళీ జన్మంటూ ఉంటే బొంగుల జన్మ. రేపేం జరుగుతుందో తెలియదు కానీ వచ్చే జన్మ గురించి చెప్తున్నావా? బన్నీ బాబు, అమ్మగారిని పట్టుకుని ఏంటా మాటలు? అమ్మా. అవును, ఈ రోజు నుంచి ఇది నీ తల్లి, అది నీ చెల్లి. నై, నేను వినలేని మాట, నేను అనలేను నా నోట. యాజ్ పర్ రూల్ అనాలి. హృదయం ఎక్కడున్నది, హృదయం ఎక్కడున్నది, నీ చుట్టూనే తిరుగుతున్నది అంటూ పెంటమ్మ చుట్టూ తిరిగి పాడడానికి రూల్స్ ఒప్పుకో. నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లమ్మా అంటూ సెంటిమెంట్ సాంగ్స్ పాడుకోవాలి. కరెక్ట్. చెక్కు వెళ్ళి బట్టలు సత్తు. దేనికి పెరిమిటి? ఇల్లు వదిలేసి వెళ్ళిపోదామా? నా బ్యాంకాక్ హనీమూన్కి వెళదాం. పలపలే అయితే సర్దిస్తాను, పదండి. సైడ్ సైడ్ చెప్పరా. ఆ సత్యరాయుడు తమ్ముడు నిన్ను చంపనీకి ఎవరో లేడీ కిల్లర్ని పురమాయించాడంట. ఏంది, పులి లాంటి నన్ను చంపడానికి లేడీనా? అవునన్నా, దాన్ని బ్యాంకాక్ పంపిస్తాడేమోనన్న డౌట్. అట్నా? అయితే దాని తల్లి రాని చెప్తా. దాన్ని ఇక్కడే ముక్కలు ముక్కలుగా నరికి సముద్రంలో చేపలకి మేతగా వేసి వస్తా. సీమలు ఆడదాన్ని చంపకూడదని రూల్ ఉందిగా, మర్చిపోయారా? అందుకే కదరా బ్యాంకాక్ లో చంపుతానంటుంది. ఆడదైనా ఆలైనా మన జోలికొస్తే ఏ చెయ్యడమే.